హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పొద్దున్నైతే చేపలు వచ్చేసాయన్నమాట. మేము అవి తీసుకున్నాం. నెక్స్ట్ వాటిని మా మమ్మీ నిమ్మకాయ ఉప్పుతో బాగా క్లీన్ చేసి మసాలాస్తో మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ని ఫ్రై చేసింది. ఫస్ట్ మంచిగా ఆనియన్స్ అనేవి అందులో ఫ్రై అయ్యేదాకా అందులోనే ఉంచింది. చిన్న చేపల కూర మంచిగా వండుకోవాలంటే మంచిగా చేసుకోవాలంటే మంచిగా నీట్గా కడుక్కొని ఉప్పు నిమ్మకాయ అన్నీ పెట్టి మంచిగా నీట్గా కడిగి కారం ఇలా పసుపు జీలకర్ర మెంతుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ పోసుకొని గడ్డలను వేసుకొని ఇది పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు ఇట్లా వేసుకొని ఇవన్నీ పట్టించినాయి ఇలా వేసుకోవాలి. చిన్న చేపలు ఇట్లా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు చేసుకోవాలి. 10 నిమిషాలు అయినాక ఇంతలో చింతపండు గుజ్జు చేసుకొని చింతపండు ఇట్లా రసం వేసి మంచిగా పోయినాక చింతపండు గుజ్జు ఇట్లా పోసుకోవాలి. పోసుకున్న చింతపండు రసంని మంచిగా కలపాలి, కలిసేటట్టు. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా 1 స్పూన్ వేయాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేము 2.5 స్పూన్స్ వేసుకుంటాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. జీలకర్ర మెంతులు ధనియాల పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి చేపల పులుసులో. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసిలేదాకా చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర మీద చల్లుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. టేస్ట్ వస్తుంది అప్పుడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.